అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. అందం అంటే మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? అందం అనేది మన చేతిలో లేదు, అది పుట్టుకతో వచ్చేది. సో దాన్ని మనం అందం అని డిఫైన్ చేస్తే కొద్ది మందికి మాత్రమే పరిమితం. అప్పుడు పాంప్లెట్స్ కొట్టించి నేను సిస్టర్ తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి మేమే ఇచ్చాము ఆ పాంప్లెట్స్. ప్రోడక్ట్ యూజ్ చేయటం అనేది అప్పుడు కొత్త. పబ్లిక్ లో నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది? అంటే పబ్లిక్ లో కూడా ఆ రోజు అనూస్ అనే పేరు కూడా ఎలా వచ్చిందంటే, వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వెనుతిరిగి చూసుకోలేదు. నా లైఫ్ లో అయిన ఈవెంట్స్ ఏ ఉమెన్ లైఫ్ లో అయ్యి ఉండవేమో, నేను చెప్పుతూ పోతే ఒక ఎపిసోడ్ కూడా సరిపోదు. ఆ రోజుల్లో బయటకు వచ్చి ఒక బిజినెస్ వైపు ఇంత సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంటే సొసైటీలో ఏం జరిగిందో ఎక్కువగా విమెన్నే బ్లేమ్ చేసే రోజులు అవి. నేను వద్దు చేయకూడదు అంటే నేను వెళ్ళిపోయాను. ఏడ్చో లేకపోతే బ్యాక్ వెళ్ళో ఊరికే గుర్తు చేసుకోనో అట్లా చేయలేదు. కానీ ఈ రోజుల్లో విమెన్ ఆలోచన ఏదన్నా పైన కొంచెం కనిపించిందంటే స్టెప్ బై స్టెప్ ఎక్కట్లేదు, ఒకేసారి దూకేద్దామా అనే ఒక ఆలోచన. సో వాళ్ళకి బయటకు వెళ్ళొచ్చు, డివోర్స్ ఇలాంటివి ఏమి తెలియదు. డిపెండ్ అయితే ఇంకా ఫర్ గుడ్ వాళ్ళ మీద డిపెండ్. వర్క్ చేసుకున్నా వాళ్ళకే తెచ్చిపెట్టాలి. అకాడమీని నిర్వహించాలి, దీని ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించాలనే థాట్ ఎట్లా వచ్చింది? ఇంకా ఫ్యూచర్ మేము ఓన్లీ విమెన్ పట్టుకుంటే మేము ఈ కాంపిటీషన్లో ఎగ్జిస్ట్ అవ్వలేదు. మీరు ఆ రోజుల్లోనే మీ నలుగురు ప్రమోట్ చేసుకున్నారు, ఈ థాట్ ఎలా వచ్చింది? మా బ్రాండ్ మీద రన్ అవుతుంది డే 1 నుంచి కూడా. మేము రూపాయి కూడా వాటి పబ్లిసిటీ మీద ఇప్పటిదాకా ఎక్కువగా ఖర్చు పెట్టలేదు. నమస్తే. అందంగా కనిపించాలని ఎవరికి ఉండదండి, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అయితే ఒకప్పటి విషయం చెప్తాను. సినిమాల్లో కనిపించే హీరోయిన్సో లేకపోతే సెలబ్రిటీలు మాత్రమే గ్రూమింగ్ చేసుకునేవాళ్ళు. సహజంగా ఇంట్లో ఉండేవారు. వారు ఒక పార్లర్కి వెళ్ళటం కానీ ఒక సలూన్కి వెళ్ళటం కానీ నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలియదనే చెప్పాలి. ఎప్పటి వరకో తెలుసా? అనూస్ అనే ఒక సంస్థ వచ్చే వరకు. వన్స్ ఎప్పుడైతే అనూస్ వచ్చిందో ఇంట్లో ఉండే సాధారణ మహిళలు కూడా మేము కూడా గ్రూమ్ చేసుకోవచ్చు, మేము కూడా అందంగా కనిపించాలి అంటే మెరుగులు దిద్దుకోవచ్చు అనే ఒక థాట్ను మాత్రం క్రియేట్ చేసింది ఖచ్చితంగా అనూస్ అనే చెప్పాలి. అటువంటి అనూస్ సంస్థను స్థాపించినటువంటి అనురాధ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ప్రయాణం ఎలా కొనసాగుతోంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అనురాధ గారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నేను చెప్పింది మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని నేనే అనుకుంటున్నాను, మీరేమంటారు? డెఫినెట్గా అమ్మా, మీరు చెప్పింది అక్షరాల కరెక్టే. మేము ఈ జర్నీ అంటే చాలా ఎంగేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఫీల్డ్లో ఎవరికి అసలు బ్యూటీ అంటే తెలీదు. అవును, సెలూన్స్ కూడా లేవు. ఒకే ఒక్క చైనీస్ సెలూన్ ఉండేది మొత్తం హైదరాబాద్లో. ఓకే. సో అది అప్పటికి ఎవరికి తెలియదు. అంటే మనం ఆన్ స్క్రీన్ చూసే వాళ్ళు మాత్రమే. వారు కూడా పార్లర్కి వెళ్తారు, ఇలా ఫేషియల్స్ ఉంటాయి, ఐబ్రోస్ ఉంటాయి, హెయిర్ కట్ ఉంటుంది, అది తెలియదు. సో అనూస్తో అందరినీ ఒకసారి తలుపు తట్టి రండి, మీరు కూడా అందంగా కనిపించండి అని క్రియేట్ చేశారు కదా. ఫస్ట్ క్వశ్చన్ మామ్, అంటే ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సహజంగా ఎట్లా ఉంటుందంటే, మీరు 4 సిస్టర్స్ కదా. పెద్దమ్మాయి బాగా చదువుకుందా, మిగతా ముగ్గురు అదే బాటలు. పెద్దమ్మాయికి చక్కగా మంచిగా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసామా, నెక్స్ట్ ముగ్గురు కూడా అట్లా. అలా ఆలోచించే ఆ రోజుల్లో మీ ప్రయాణం చాలా డిఫరెంట్గా సాగింది. అలా కాదు, మా కాలం మీద మేము నిలబడాలి అని చెప్పి స్టార్ట్ చేశారు కదా. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? మేము కూడా అందరిలానే, మేము 4 సిస్టర్స్, ఒక బ్రదర్. నాన్నగారు గవర్నమెంట్ సర్వెంట్ లాగా, అంటే మున్సిపల్ కమిషనర్ లాగా వర్క్ చేసేవాళ్ళం. ఓకే. సో మేము ఒక ఆర్థోడాక్స్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. సో అందరి మైండ్ సెట్ లాగానే మా ఫ్యామిలీ మైండ్ సెట్ కూడా ఉండేది. అయితే మరి అంటే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చే, డాటర్స్కి ఫ్రీడమ్ ఇచ్చే
థింకింగ్ ఉంది ఇద్దరికి పేరెంట్స్ కూడా. ఆహా. అంటే బయటికి వెళ్ళడము అంటే మంచి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు, బట్ కానీ బయటికి వెళ్ళి ఒక ఫ్రెండ్స్తో మూవీ చూడడానికి కూడా ఆ రోజుల్లో అది కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు కదా. అవును, మూవీ చూడడానికి కానీ లేదా ఫ్రెండ్స్తో ఒక ఎక్స్కర్షన్కి వెళ్తా అంటే కూడా పంపించేవాళ్ళు. సూపర్. మేము కూడా దాన్ని ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు. దాన్ని మిస్యూజ్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీడమ్ని మాకు మేము ఇది నేర్చుకుంటాము ఇది చేస్తాము అన్నా కూడా కాన్ఫిడెంట్గా వాళ్ళ కోఆపరేట్ చేస్తారు. సలూన్ అంటేనే అందం. అందంగా మనం కనిపించాలనే ఆలోచన మనకు ఉండటం, అది అందరిలోనూ కనిపించాలి అనేది థాట్ కదా. అవును. మీకు ఎలా వచ్చింది అంటే సలూన్ వైపే అడుగులు ఎలా వేశారు? సెలూన్ వైపు అడుగులు ప్లాన్డ్గా ఏమీ జరగలేదు, అన్ని సీక్వెన్స్ అలా వచ్చింది లైఫ్లో. ఓకే. ఎలా అంటే నేను 16 years ఏజ్ ఉన్నప్పుడు అనుకోకుండా మా ఫ్యామిలీ ఫ్రెండ్ డాటర్ ఒక ఆవిడ పర్మింగ్ చేసుకొని ఉండేదన్నమాట. నేను అప్పటికే ఆ 16 years ఏజ్ వరకు కూడా నేను అన్ని మ్యాగజైన్స్లో చదివినప్పుడు ఏదైనా మాస్క్ లాంటివి కనిపిస్తే, హర్బల్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తే వాటి గురించి నేర్చుకోవడము, Nice. ఇంట్రెస్ట్గా హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవడము, స్కిన్ మాస్క్ అప్లై చేసుకోవడము, ఆ రోజుల్లోనే మందార లాంటివి అలాగే ఎగ్ వైట్ లాంటివి అలాంటివి యూస్ చేస్తూ ఉండేదాన్ని నేను అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తాను. సో అప్పుడు పర్మింగ్ చూసి చాలా ఫ్యాసినేట్ అయ్యి పేరెంట్స్ని అడిగి మా నాన్నగారు చైనీస్ బ్యూటీ పార్లర్కి ఎంక్వైరీ చేసి అక్కడ తీసుకెళ్లారు. చైనీస్ బ్యూటీ పార్లర్స్ ఉండేవా మనకి? ఒక్కటే ఉండేది మొత్తం సిటీలో, మొత్తం ఏపీలో అని చెప్పొచ్చు, సిటీలో కాదు. అక్కడ నాన్నగారు తీసుకెళ్లారు, కనుక్కొని ఎంక్వైరీ చేసి నన్ను తీసుకెళ్లారు సర్వీస్కి. నేను చేయించుకొని వచ్చాక అప్పుడు నాకు 10th class ఎగ్జామ్స్ అయిపోయాక సమ్మర్ హాలిడేస్లో అనమాట ఇది నేను చేయించుకున్నాను. తర్వాత స్కూల్ రీఓపెన్ అయ్యాక నేను రిజల్ట్స్ తీసుకోవడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా కాంప్లిమెంటరీస్ వచ్చాయి, చాలా బాగుంది ఎలా చేయించుకున్నావు అని అందరూ ఫ్యాసినేట్ అయ్యారు. అది చూసి ఇంకా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది ఈ ఫీల్డ్ మీద. సో ఇంకప్పటి నుంచి దాన్ని కంటిన్యూ చేయడము, దాన్ని సర్చ్ చేయడము, అంటే ఎక్కడ వచ్చినా కూడా అప్పటికి బ్లీచింగ్ అనేది లిక్విడ్ అమోనియా అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్స్ స్టోర్లో లిక్విడ్ ఫామ్లో క్రూడ్ ఫామ్లో తీసుకొచ్చి అవి మిక్స్ చేసి పర్సంటేజ్ హెయిర్ మీద పెట్టుకొని బ్లీచ్ అవుతుంది అని ఎగ్జైట్ అవ్వడము, అట్లాంటివన్నీ చేసేవాళ్ళం అనమాట. సో నేను గ్రాడ్యుయేషన్ ఎండింగ్కి వచ్చేసరికి ఫైనల్ ఇయర్ అయిపోయి సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు, సో అప్పటికి సిస్టర్ ఏంటంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేక తను బ్రేక్ తీసుకుంది. సో తన కోసం ఒక కోర్సు ఏదన్నా సెర్చ్ చేస్తున్నాం మేము. అప్పటికి బ్యూటీ కోర్స్ వచ్చింది. సో నాకు ఫ్యాషనేషన్ ఉండడం వల్ల తను కూడా ఏదైనా చేయాలనుకుంటుండడం వల్ల ఇద్దరం కలిసి బ్యూటీ కోర్స్లో జాయిన్ అయ్యాం, సెలూన్ కోర్స్లో. సో ఇది మేము 6 months to 8 months, నేను అప్పుడు పీజీ కోర్స్లో జాయిన్ అయ్యాను. హాఫ్ డే అటెండ్ చేస్తూ రెస్ట్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ వెళ్ళేదాన్ని అక్కడికి నేర్చుకోవడానికి. సో సిస్టర్ ఫుల్ డే అక్కడ చేసేది. ఇది కంప్లీట్ చేసుకొని మేము ఢిల్లీలో ఎగ్జామ్ అది థియరీ ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ వచ్చిన తర్వాత ఇంట్లో ఇమీడియట్గా అందరికి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి ఆ సర్వీస్ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ నేర్చుకుంటున్నప్పుడే కంటిన్యూ చేస్తూ మీ ఇద్దరు సిస్టర్స్ నేర్చుకున్నారు? ఇద్దరమే నేర్చుకున్నాం. సో మా ఇద్దరిలో కూడా నా సెకండ్ సిస్టర్ అన్నపూర్ణ తను ఫుల్ ఫ్లెడ్జ్గా తన టైం అంతా దానికి ఇచ్చేది సెలూన్ సర్వీసెస్కి వాటికి. నేను చదువుకుంటూ అదర్ యాక్టివిటీస్ ఉండి కొంచెం టైం మిగిలిన టైం మట్టుకే నేను స్పెండ్ చేయగలను. అయితే అప్పుడు మేము ఇనీషియల్గా ఫస్ట్ టైం మేము గరాజ్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే మాకు తెలియదు అప్పుడు కొత్తగా. సో ఇంట్లోనే బయట గరాజ్ ఉండేది ఒకటి. సో ఆ గరాజ్నే కన్వర్ట్ చేసి కొంచెం దాన్ని బాగా చేసి పెయింట్స్ అవి వేపించేసి దాంట్లో ఒక ఫేషియల్ కమ్ అన్నీ చేసేటట్టుగా, హెయిర్ కట్ ఐబ్రోస్ చేసేట్టుగా ఒక చైరు, హెయిర్ కట్కి సంబంధించినవి ఆప్రాన్ లాంటివి, తర్వాత ఒక సీజర్స్, అలాగే కొన్ని ప్రోడక్ట్స్ ఎంత పెట్టుబడి పెట్టుంటారు అప్పుడు? చాలా తక్కువ అండి, ఆ రోజుల్లో మనీ వాల్యూ ఎక్కువ కదా, తక్కువే, few thousand పెట్టామంతే. మేబీ అరౌండ్ 3 to 5,000 వరకు స్పెండ్ చేసాం, ఒక 5,000 అరౌండ్ వరకు స్పెండ్ చేసాం. అప్పుడు పాంప్లెట్స్ కొట్టించి అంది మేమే తిరిగి, నేను సిస్టర్ తిరిగి, మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యే వాళ్ళు అప్పుడప్పుడు తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కాలనీలో మేము ఉండే తిలక్ నగర్ కాలనీలో మేమే ఇచ్చాము ఆ పాంప్లెట్స్, సెలూన్ ఓపెన్ చేస్తున్నాం మేము రండి మీరు అని. సో ఇంకా అప్పటికే మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వస్తూ ఉండడంతో వాళ్ళు జాయిన్ అవ్వడంతో ఫస్ట్ మంతే బ్రేక్ ఈవెన్ అయింది మాకు. ఓకే, అంటే మీరు పాంప్లెట్స్ ఇవ్వటానికి వాకిన్ అవ్వటానికి మధ్యలో గ్యాప్ ఏం లేదా? ఏమీ లేదు, ఎందుకంటే అప్పటికే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి తెలిసి చేసుకోవడము, వాళ్ళకి అందరికీ కొత్త కదా ఫ్యాసినేషన్, ఐబ్రోస్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది అని వచ్చి ఐబ్రోస్ చేయించుకోవడము, అట్లా చిన్న చిన్న సర్వీసెస్తో స్టార్ట్ చేశారు. అప్పటికే ప్రోడక్ట్ యూస్ చేయటం అనేది అప్పుడు కొత్త. అవును. పబ్లిక్లో నుంచి ఎలాంటి అంటే రెస్పాన్స్ వచ్చేది? అంటే పబ్లిక్లో కూడా ఒక క్రేజ్, అంటే డిఫరెంట్గా ఉంది, కొత్త, ట్రై చేద్దాము, దీంతో ఎలా ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక ఉత్సుకత, ఒక ఇంట్రెస్ట్. సో అందరూ బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, అందరూ ముందుకొచ్చి ఐబ్రోస్ కానీ ఎవరు హెసిటేట్ చేసేవాళ్ళు కాదు. సో చేయించుకొని వెళ్ళేవాళ్ళు అనమాట అందరూ వచ్చి. ఓకే ఓకే. సో పక్కనున్న అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యారు? అవును, షిఫ్ట్ అయ్యి ఇంకా అక్కడ నుంచి ఇంకా వెనక్కి చూడలేదు.
కానీ కంప్లీట్గా ఫుల్ డే తను సిస్టర్ ఉండేది సెలూన్లో. నేను నాకున్న టైంలో నేను వీలైనప్పుడు మటుకే నేను స్పెండ్ చేయగలిగేదాన్ని Okay. సెలూన్లో. ఓకే నాకు దాంట్లో చాలా ఫ్యాసినేషన్ ఉన్నప్పటికీ అంత ఎక్కువగా నేను సర్వీసెస్లో స్పెండ్ చేయలేకపోయాను అప్పుడు నేను. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అనూస్ అనగానే నలుగురు సిస్టర్స్ కనిపిస్తారు మాకు ఎక్కడైనా కూడా. అవును అవును ఏ బ్రాండ్ మీరు చూసినా అనూస్ అనే బ్రాండ్ చూడగానే నలుగురు కనిపిస్తారు. అవును. సో ఇద్దరు గురించి మీరు మీ సిస్టర్ మాట్లాడేశారు. ఇంకా లాస్ట్ ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ నాకంటే నెక్స్ట్ సిస్టర్ 3 years యంగర్. okay. అంటే స్టార్ట్ చేసినప్పుడు నాకు 19-20 years ఉంటే సిస్టర్కి 16-17 మధ్యలో తన ఏజ్ అంతే. ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఇంకా 2 years దేర్ యంగర్. 5 years నాకంటే చిన్నవాళ్ళు. వాళ్ళు చిన్నవాళ్ళు ఇంకా అంటే 13-14లో ఉన్నారు అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు. సో ఆ తర్వాత ఈవెన్చువల్లీ హెల్ప్ చేస్తూ చేస్తూ వాళ్ళు కూడా నేర్చుకున్నారు సర్వీస్. ఓకే సో తర్వాత ఇమీడియట్గా ఆ రోజు అనూస్ అనే పేరు కూడా ఎలా వచ్చిందంటే దానికి అనూస్ అని పెట్టాం. ఎందుకు పెట్టామంటే మేము ఏ పేరు పెడదాము అని మేము అందరం డిస్కస్ చేసుకుంటూ ఉంటే సడన్గా మా ఫ్రెండ్ ఫ్యామిలీలో ఒకరు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు, మీరు అందరూ అనూసే కదా, అనూస్ అని పెట్టుకోవచ్చు కదా అని. ఓకే మాకు నచ్చింది ఆ ప్రపోజల్. ఓకే సో ఇమీడియట్గా అనూస్ అని పెట్టాం. అంటే అప్పటికి మాకు ఫ్రెండ్ సిస్టర్ జాయిన్ అవుతారు అలాంటి ప్లానింగ్ ఏమీ లేదు అప్పటికి మాకు. సో జస్ట్ స్టార్ట్ చేసాం అంతే. అంటే స్టార్టింగ్ లెటర్ అంతా ఆ అని ఆ ఉండటం. ఆ అని ఉండింది. అందరూ అనురాధ, అన్నపూర్ణ, అనుపమ, అనిరుధ. సో అందరూ అనూస్ లాగా అనమాట. సో అందుకే నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది ఇదంతా బిఫోర్ ఇట్స్ ప్లాన్డ్, డెస్టినీ హాస్ ప్లాన్డ్ అవర్ ఫ్యూచర్ ఏమో అనిపిస్తుంది. మేబీ ఇలా మేము సెలూన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 to 8 months లోపల నా పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయిపోయింది. సో తర్వాత నేను ఇంకా కంప్లీట్గా బిజినెస్కి అవే ఉన్నాను. నేను అప్పుడు సెకండ్ ఇయర్ కూడా డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది నాకు. నేను పేరెంట్స్ ఇంటికి కూడా రాలేకపోయాను. నేను బిజినెస్ డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఓకే బట్ నేను దీనికి అవే ఉన్నా. సిస్టర్ రన్ చేస్తూ ఉండింది. సిస్టర్ కూడా ఈవెన్చువల్లీ ఒక 1.5 yearలో వెడ్డింగ్ అయిపోయింది తను. అక్కడే తిలక్ నగర్ దగ్గర విద్యానగర్లోనే వాళ్ళ ఇన్లాస్. సో తను షిఫ్ట్ అయిపోయింది. తను షిఫ్ట్ అయిపోయి కొంచెం టైం తీసుకొని ఒక 1 year వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకొని ఇన్లాస్ని ఒక 6 months 1 year తర్వాత తను అక్కడ ట్రైనింగ్ అకాడమీ కమ్ సెలూన్ స్టార్ట్ చేసింది. ఓ స్టార్టింగ్ ఫ్రమ్ ట్రైనింగ్ ట్రైనింగ్ అకాడమీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాను. సో అక్కడ ట్రైనింగ్ అకాడమీ అండ్ సెలూన్ ఉంది తనకి. సో ఓకే తను వెళ్ళిపోగానే ఆ 1.5 yearలో వీళ్ళు క్యాచప్ చేసుకున్నారు అనమాట. ఇద్దరు మిగతా యంగర్ ఇద్దరు. సిస్టర్స్ తిలక్ నగర్ చూసుకునే వాళ్ళు, తను విద్యానగర్ చూసుకునేది. నేను తర్వాత నాకు ఈవెన్చువల్లీ 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. ఓకే సో వాళ్ళిద్దరూ పుట్టి కొంచెం వాళ్ళు స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చాక నేను కూడా ఏంటంటే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంట్లో వెళ్ళడానికి అలౌడ్ లేకపోయినా నేను సైలెంట్గా ఇంట్లోనే కొన్ని ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఫెయిర్ అండ్ ఫ్రెష్ నేను తయారు చేసింది అప్పుడు. తర్వాత బాత్ పౌడర్ అని, తర్వాత స్కిన్కి సంబంధించిన ఈ టర్మరిక్ స్కిన్ ఆయిల్ ప్రిపేర్ చేసేదాన్ని. హిమాయత్ నగర్లో కూడా ఇంకొకటి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి సిస్టర్ అనుపమ తన వెడ్డింగ్ అయింది ఇంకొక 1 yearకి. తన వెడ్డింగ్ అయ్యాక తను హిమాయత్ నగర్లో ఓపెన్ చేయడం జరిగింది అందరూ కలిసి. సో అక్కడ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ఓపెన్ చేస్తాం లింగపూర్ లా బిల్డింగ్లో హిమాయత్ నగర్లో. సో మేము ఇంకా అడ్వాన్స్ సర్వీస్లోకి వెళ్దామని చెప్పి ఇంకా 2 క్లబ్ చేసేది వద్దని చెప్పి ఓన్లీ విమెన్కి కొన్ని అడ్వాన్స్ సర్వీసెస్ అంటే ఆ రోజుల్లో వెయిట్ మేనేజ్మెంట్ సర్వీస్తో పాటు నాన్ సర్జికల్ ఫేస్ అప్లిఫ్టింగ్ అని, ఆ తర్వాత హెయిర్ రిమూవల్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్, ఈ 3 క్లబ్ చేసి అప్పుడు మళ్ళీ మినర్వా కాంప్లెక్స్లో 91-92లో ఇది ప్రైవేట్ లిమిటెడ్గా కన్వర్ట్ చేసి ఒక కంపెనీని కంప్లీట్గా సో ఇది స్టార్ట్ చేసాం. కానీ నలుగురు వర్క్ చేస్తూ ఉన్నారు. ఒకరి ఆలోచన వేరు, ఇంకొకరి ఆలోచన వేరుగా ఉంటుంది కదా. ఎలా కలుపుకుని పోయేవారు? ఈ ఆలోచన విధానంలో ఫస్ట్ డెసిషన్ మేకర్ ఎవరు? అలా ఒక సింగిల్ డెసిషన్ మేకర్ అంటూ ఎవరు లేరు. మేము అంటే అనిరుధ యంగర్ సిస్టర్ తను సెలూన్ చూసుకున్నాక తన వెడ్డింగ్ అయ్యి యూఎస్కి వెళ్ళిపోయింది. తను లేదు, మేము ముగ్గురమే యాక్టివ్గా ముందు నుంచి కూడా ఈ కంపెనీని గ్రో చేసింది మేము ముగ్గురమే ఇక్కడ ఇండియాలో. సో మేము ముగ్గురం కూడా అంటే వేరియేషన్ డిఫరెంట్ ఒపీనియన్ ఉన్న కొన్ని క్వాలిటీస్ కొన్ని సిమిలర్ ఉంటాం, ఆలోచించే విధానం కానీ చేసే విధానం కానీ. అయితే డెఫినెట్గా ఒక ఇష్యూ మీద ముగ్గురికి 3 డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండేవి. అయితే మేము దాని మీద డిస్కస్ చేసి ఆర్గ్యుమెంట్స్ కాకుండా దాని మీద డిస్కస్ చేసుకొని ఒక ఒపీనియన్కి వచ్చి దాన్ని ఎలా చేద్దాం అనేది ఒక కంక్లూజన్కి వచ్చి వీ యూస్ టు ఇంప్లిమెంట్. ఓకే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వెనుతిరిగి చూసుకోలేదు. ఆ అవసరమే పడలేదు అనుకోవచ్చు అంటారా? అస్సలు పడలేదు, మాకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం పడలేదు. అండ్ మేము ఇనిషియల్గా ఏదో చాలా పెద్దగా దీన్ని తీసుకెళ్తాము, చాలా పాపులర్ అవుతాము అనే పెద్ద ప్లానింగ్తో కూడా నిజాయితీగా చెప్పాలంటే స్టార్ట్ చేయలేదు. ఓకే మాకు వచ్చిన ఆపర్చునిటీస్ని కష్టపడుతూ వచ్చిన ఆపర్చునిటీస్ని మేము యూటిలైజ్ యూటిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. ఇంటికి అసలు మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టి పెరిగింది Proper అంతా కూడా ప్రాపర్ అంతా హైదరాబాద్లోనే. మాది బేసిక్గా మా
గ్రాండ్ పేరెంట్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, మా మ్మ్. ఫాదర్ పేరెంట్స్ అందరూ కూడా. కానీ మేము పుట్టింది, నాన్నగారు ఇక్కడే గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి మేము పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే అందరం కూడా. ఓకే. సో మా బేస్ హైదరాబాదే. సో ఇక్కడే పుట్టి పెరిగాం. ఓకే. అమ్మ గురించి చెప్పండి అమ్మ. అమ్మ ఆ రోజుల్లో ఎక్కువగా చదివించేవాళ్ళు కాదు. తనకు చదువు అంటే చాలా ఇష్టం ఉండేది. తను 7th క్లాస్ తర్వాత 8th, 9thలో డిస్కంటిన్యూ చేశారు తనని. తర్వాత తొందరగా పెళ్లి చేశారు. ఓకే. కానీ అమ్మ చాలా స్మార్ట్. చదివించి ఉంటే మేము అనుకుంటాము చాలా ఒక పెద్ద మంచి డాక్టరో లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ చేయనిచ్చి ఉంటే పెద్ద బిజినెస్ ఉమెన్ అయ్యేదేమో అని. తన థింకింగ్ కానీ అన్ని మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా సెల్ఫ్గా, అంటే ప్రతి పని, ఇంట్లో పని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి అందరం చేసుకునేటట్టుగా అలవాటు చేసింది. సో మేము ఇంట్లో పని చేసుకోవడానికి కూడా ఎప్పుడు దేని గురించి కూడా పెద్దగా కంగారు పడే ఇది లేదు మా ఎవరికి కూడా. సో బయట పని ఎంత ఎఫిషియెంట్గా చేస్తామో ఇంటికి వచ్చాక కూడా ఒక హౌస్ వైఫ్ లాగే ఇంకా అంతకంటే ఎక్కువే చేస్తాం. ఎందుకంటే మా మీద ఉండే ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఒకసారి మాట్లాడుకుందాం. మీరు నలుగురు తప్పకుండా. సిస్టర్స్, అమ్మ, 5గురు ఆడవారు, అవును. తమ్ముడు అండ్ అన్న అన్న అన్న, పెద్ద అన్నయ్య అండ్ నాన్న, ఇద్దరు మగవారు. అవును. ఒక 5గురు ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు ఉంటే ఇంట్లో ఎంత హడావుడి, ఎంత ఇష్యూస్, ఎంత గొడవలు, గోలలు, కొట్లాట్లు ఇవన్నీ జరుగుతాయి కదా. అవన్నీ కామన్గా నడుస్తూ ఉండే అంటారా? లేదండి. అంటే మేబీ మా జనరేషన్ అలా ఏమో అని మేము అనుకుంటాము. మా మధ్యలో ఎప్పుడు కూడా ఏ కాంట్రవర్సీ, గొడవలు ఉండేవి కాదు. సో చిన్నప్పటి నుంచి కూడా ఎలా ట్రైన్ చేశారంటే, ఇప్పుడు నాకు 5 years గ్యాప్, యంగర్ సిస్టర్స్. వాళ్ళని కూర్చోబెట్టి చదివించడము, వాళ్ళకి చెప్పడము నాకు ఉండేది. ఓకే. సో నా సిస్టర్ అన్నపూర్ణ 3 years యంగర్. తను కూడా ఇంట్లో హెల్ప్ చేస్తూ అమ్మకి అన్ని రకాలుగా కూడా ఒక మగ పిల్లవాళ్ళలాగా సపోర్ట్గా ఉంటూ బయటికి వెళ్ళడము, ఏదైనా కావాలంటే అమ్మకు స్కూటీలో వెళ్ళి తెచ్చిపెట్టడము, అట్లాంటివన్నీ చేసేదన్నమాట. సో అందరం కూడా ఒక బ్యాలెన్స్ లాగా వెళ్ళేది. ఎప్పుడు కూడా గొడవలు కానీ, పోట్లాడుకోవడం కానీ, మేము అరుచుకోవడం కానీ నెవర్ సింగిల్ ఇన్సిడెంట్ చైల్డ్హుడ్లో లేదు. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కూడా ఎప్పుడు గట్టిగా అరుచుకోవడం లాంటిది కూడా ఎప్పుడూ లేదు. అమ్మ ఇందాక మాటల్లో చెప్పారు, ఒక సింగిల్ పేరెంట్గా 3 పిల్లల్ని పెంచి పెద్ద చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో బయటకు వచ్చి ఒక బిజినెస్ వైపు ఇంత సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంటే సొసైటీలో అంటే ఏం జరిగిందో బోత్ సైడ్స్ ఆలోచించటం అనేది చాలా తక్కువగా చూస్తాం. ఎక్కువగా విమెన్నే బ్లేమ్ చేసే రోజులు అవి కదా. ఎలా ఫేస్ చేశారు మీరు? అసలు యాక్చువల్గా నాకు అది ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ లేదు అక్కడ. ఎందుకంటే నేను వద్దు చేయకూడదు అంటే నేను వెళ్ళిపోయాను. 9 years నేను చేయలేదు. ఓకే. సో నేను ఫాలో అయ్యాను. అంటే ఆ రోజుల్లో మా జనరేషన్ అందరూ కూడా, విమెన్ అందరూ కూడా డిపెండెంట్ లాగానే ఉండేవాళ్ళు. ఇన్లాస్, హస్బెండ్ ఏది చెప్తే అది వినాల్సిన సిచ్యువేషనే. పెంచడం కూడా అలాగే పెంచేవాళ్ళు. పెళ్లి చేశాక కూడా రెస్పాన్సిబిలిటీ ఇంకా వాళ్ళదే, మీదే, మీ ఫ్యామిలీదే ఇంకా అన్నట్టుగానే ఉండేది. జనరల్గా చెప్తున్నా, మా ఫ్యామిలీ గురించి కాదు, ఇన్ జనరల్గా. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను బయటికి వెళ్ళి, నేను నా పిల్లలు ఇప్పుడు నేను బయటకు వచ్చేసరికి 7, 8, 9 years ఏజ్. ఆ ఏజ్ వరకు నేను ఒక హౌస్ వైఫ్ లాగా వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకున్న టైంలో ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేస్తూ వీళ్ళకి పంపించేదాన్ని. సో నేను అన్ని సొసైటీ నామ్స్ ప్రకారమే బ్రతికాను. అప్పటిదాకా ఎవరితో కూడా ఏమి వేలెత్తించుకునే సిచ్యువేషన్ నాకు ఎప్పుడూ లేదు సొసైటీ గురించి. సో తర్వాత వచ్చిన సిచ్యువేషన్ కూడా అది నా వల్ల కాదు అనేది సొసైటీకి తెలుసు అప్పటికి. ఇప్పుడు ఇంత కలిసి ఉన్నాం మేము, అంత వ్యాపారం చేసుకున్నాం, కానీ అప్పుడు నేను ఏ వెడ్డింగ్కి, ఇంట్లో ఏ అకేషన్ కూడా నేను వెళ్ళలేదు. రాలేని సిచ్యువేషన్లో నేను ఉన్నాను. అప్పటికి కూడా అడ్జస్ట్ అయి ఉన్నాను నేను. సో నేను ఎప్పుడైతే నా పిల్లల ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, నేను ఇట్లా రాంగ్ ఇది అని నేను రియలైజ్ అయ్యాను లైఫ్లో, ఆ మూమెంట్ నేను ఐ టుక్ డెసిషన్, ఐ కేమ్ అవుట్. సో ప్రెజెంట్ పిల్లలు ఎలా ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారు? అంటే ఆ సిచ్యువేషన్లో, ఆ రోజుల్లో పిల్లల్ని ఎట్లా మీరు అంటే ముందుకు తీసుకెళ్ళగలిగారు? నేను బయటకు వచ్చిన తర్వాత ఇనిషియల్గా కొంచెం ఒక 2-3 months టైం తీసుకున్నాక ఇమీడియట్గా నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇలా విజయవాడలో బ్రాంచ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మా సిస్టర్స్ వెళ్ళగలిగే పొజిషన్లో లేరు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్స్ పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళ ఇన్లాస్ కానీ, వేరే ఊర్లో స్టార్ట్ చేయడానికి. నాకు 3 చిన్నపిల్లలు 7, 8, 9 years ఏజ్లో ఉన్నారు. వాళ్ళని వదిలి వెళ్ళాలంటే కొంచెం ఆలోచించాను నేను కూడా. కానీ సిచ్యువేషన్ మేము ఎక్స్పాండ్ అవ్వాలి, గ్రో అవ్వాలంటే తప్పదు. నేను ఒక్కదాన్నే వెళ్ళగలిగే పొజిషన్లో ఉన్నాను. సో ఆ రిస్క్ చేసి వాళ్ళు అసలు కదిలే పొజిషన్లో లేరు, వాళ్ళు లేకుండా. సో అందుకని నేను వాళ్ళను రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టుకొని, మీకు బెటర్ ఫ్యూచర్ ఇవ్వగలుగుతాను, ఇంకా గ్రో అవుతే
మనకి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి నేను హాస్టల్‌లో పెడతాను. మంచి స్కూల్స్‌లో ఉన్నారు తీయడానికి కూడా. సో, అని కన్విన్స్ చేసి వాళ్ళని హాస్టల్‌లో పెట్టాను. ఎందుకంటే నేను ఒక చోట ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి నేను ట్రావెల్ చేయడం కూడా సేఫ్ కాదు ఆ ఇనిషియల్ స్టేజెస్‌లో అని చెప్పి వాళ్ళను హాస్టల్‌లో ఉంచి నేను ట్రావెల్ చేశాననమాట. అట్లా విజయవాడ మళ్ళీ 6 మంత్స్‌కి వైజాగ్‌లో ఓపెన్ చేశాను. సో, ఓకే. నేను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేదాన్ని. హైదరాబాద్ టు విజయవాడ బై కార్, వైజాగ్ అట్లా వీక్‌లో వన్స్, ట్వైస్ కూడా నేను ఐ యూజ్డ్ టు ట్రావెల్ కంటిన్యూస్‌లీ. సో, తర్వాత స్లోగా ఈవెంచువల్లీ మేమేం చేసామంటే 'ప్రభా' మ్యాగజైన్ ఉండేది ఆ రోజుల్లో. ఆ! సో, ఆ 'ప్రభా' మ్యాగజైన్‌లో ఆర్టికల్స్ వేసేవాళ్ళం. అంటే ఒక 1 పేజ్ అట్లా ఆర్టికల్స్ క్యారీ చేసేవాళ్ళం. సో, దీని గురించి అవేర్‌నెస్. అట్లా బాగా వాకిన్స్ వచ్చేవి మాకు. ఓకే. సో, విజయవాడ కమర్షియల్ సెంటర్ కావడంతో అక్కడి నుంచి కూడా చాలామంది వచ్చేవాళ్ళు. ఈ 'ప్రభా' మ్యాగజైన్ అక్కడి నుంచి మళ్ళీ 'ఆంధ్రజ్యోతి' అక్కడి నుంచి మళ్ళీ స్లోగా 'స్వాతిలోకి' కంటిన్యూ చేశాం. హ్మ్. దీంతో పాటు టెలివిజన్‌లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం హుహు. ఆ రోజుల్లో. హుహు. సో, టెలివిజన్‌లో ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ అలా తీసుకొని ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. హ్మ్. సో, ఇట్లా బ్యూటీ సర్వీసెస్ గురించి మాట్లాడడం, ఎక్కువగా క్లినికల్ సర్వీసెస్ ఏమైనా సెలూన్ గురించి మాట్లాడేవాళ్ళం కాదు. ఎందుకంటే లేదు అప్పటికి సెలూన్. ఉన్న సెలూన్స్ కూడా మేము తీసేసాం అప్పటికి. ఓకే. సో, అన్నీ కంప్లీట్‌గా క్లినికల్ సర్వీసెసే. ఫస్ట్ ఇక్కడ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి వైజాగ్, ఆ తర్వాత ఈవెంచువల్లీ కర్ణాటక, తమిళనాడు నుంచి మొత్తం ఈ సిటీలో బ్రాంచెస్ అన్నీ కూడా ఏపీలో, రాజమండ్రి అట్లా అన్నీ ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళామనమాట. ఒక్కొక్కటి. మా కాస్మెటిక్స్ అనేది చాలా పెద్ద బిజినెస్, చాలా పెద్ద మార్కెట్ కూడా. కానీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఎట్లా అయిపోయింది అంటే ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ రావటం, మన దగ్గర నుంచే సెలబ్రిటీని పిక్ చేసుకొని వాళ్ళే మోడల్‌గా ఉండటం, మిస్ ఇండియాలో, మిస్ యూనివర్స్ వాటెవర్ ఇట్. వాళ్ళని ఓకే. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయటం వల్ల వీళ్ళు ఈ కేటగిరీలో సక్సెస్ అయ్యారు అనే ఒక నానుడి మనం వింటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అనూస్ అనే ఒక బ్రాండ్‌ని తీసుకొచ్చి ఇది మనది, మన ఇంట్లో తయారు చేసింది, మన హెల్త్‌కి, మన స్కిన్‌కి, మన బాడీకి ఉపయోగపడుతుంది, పడేలా మీరు తీసుకొచ్చి మార్కెట్‌లో సస్టైన్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా నేను నిజంగా ష్యూర్‌గా చెప్తాను, హెన్నా అంటే అనూస్ అనే ఒక బ్రాండ్. అలా ఎన్నో ప్రొడక్ట్స్. అంత స్ట్రాంగ్‌గా ఎలాంటి డెసిషన్ తీసుకోగలిగారు? ఎలా నిలబడగలిగారు అసలు మార్కెట్‌లో మీరు? యాక్చువల్లీ ఆ రోజుల్లో 80స్‌లో అందరికీ న్యాచురల్ రెమెడీస్ గురించి తెలుసు మన అవును. ఇండియన్ ఉమెన్. అవును. సో, అందరికీ క్రేజ్ కొత్తగా బ్లీచింగ్ లాంటివి, ఫేషియల్స్ అంటే కెమికల్స్‌తో ఒక ఇన్‌స్టాంట్ రిజల్ట్స్ వస్తది అనే ఒక క్రేజే ఉండింది నిజాయితీగా చెప్పాలంటే. హ్మ్. సో, అప్పుడు మేము సెలూన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంట్రొడ్యూస్ చేసినయన్నీ అవే. ఒక బ్లీచ్ కానీ, ఒక ఫేషియల్ కానీ వాటెవర్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అన్నీ రెగ్యులర్ ప్రొడక్ట్సే, కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్సే. అయితే మేము ఇవి స్టార్ట్ చేశాక నేర్చుకోవడానికి విదేశాల్లో ట్రావెల్ చేసినప్పుడు అన్నీ చూసినప్పుడు వెస్టర్న్ వరల్డ్ అంతా అంటే యూఎస్ లాంటి కంట్రీస్‌లో కూడా హెర్బ్స్‌కి న్యాచురల్ క్లీన్ ఇంగ్రీడియెంట్స్‌కి అప్పుడే క్రేజ్ స్టార్ట్ అయింది అక్కడ. హ్మ్. సో, అది అబ్జర్వ్ చేసిన తర్వాత మాకనిపించింది ఫ్యూచర్ అంతా హెర్బ్స్‌కి, క్లీన్ ఇంగ్రీడియెంట్స్‌కే ఎక్కువగా ఉంది భవిష్యత్తు. సో, న్యాచురల్ ప్రొడక్ట్స్ మీదే ఫోకస్ చేయాలనేది అప్పటికి మా మైండ్ సెట్. మేము మ్యానుఫ్యాక్చర్ చేసేవి మటుకు న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉండాలి అనేది మాకొక ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది. మార్కెట్ అంతా అబ్జర్వ్ చేశాక, ఇంటర్నేషనల్ మార్కెట్ అంతా కూడా అబ్జర్వ్ చేశాక. సో, అప్పటి నుంచి అంటే ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ నుంచి పుట్టినవే మా ప్రొడక్ట్స్ కూడా. యెస్. అన్నీ యెస్. ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ ఏం కాదు. హ్మ్. సో, ఒక హెన్నా కూడా అది క్లీన్‌గా 100% న్యాచురల్‌గా ఇవ్వాలి. ఒక మంచి క్వాలిటీది అది మన ఇవ్వాలి. కల్చర్‌కి తగింది. తగింది మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈవెంచువల్లీ మేము ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఫెయిర్ అండ్ ఫ్రెష్ అండ్ హెన్నా ఫెయిర్ మార్కెట్‌లో అండ్ ఫ్రెష్. 92స్‌లో ఇంట్రొడ్యూస్ చేసాం. మేము ప్రైవేట్ లిమిటెడ్ కన్వర్ట్ చేశాక ప్రొడక్ట్ రిలీజ్ చేసాం మార్కెట్‌లో. ఓకే. సో, ఇవి 2 కూడా మేము ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్రొడక్ట్సే 2. సో, ఫెయిర్ అండ్ ఫ్రెష్ అప్పటికి మేము క్లయింట్స్‌కి వాడుతూ ఉన్నాము, తయారు చేసి ఇస్తూ ఉన్నాము మామూలు లేబులింగ్‌తో. హ్మ్. సో, ఆ రోజుల్లో సెలోన్‌లో లేబులింగ్ చేసి ఇచ్చేవాళ్ళం ఆ! అండి. ఆ తర్వాత మార్కెట్‌లోకి రిలీజ్ చేసాం ఫెయిర్ దాన్ని. అండ్ ఫ్రెష్‌తోనే వచ్చారు కదా! ఫెయిర్ అండ్ ఫ్రెష్‌తో వచ్చాం. ఫెయిర్ అండ్ ఫ్రెష్, హెన్నా 2 రిలీజ్ చేసాం ఒకేసారి. ఓకే. సో, ఈ 2 ప్రొడక్ట్స్ కూడా స్కిన్‌కి సంబంధించింది ఒకటి, హెయిర్‌కి పెట్టుకునేది ఒకటి. ఆ! సో, ఆ తర్వాత ఈవెంచువల్లీ బ్లాక్ అందరూ రెడ్ అవుతోంది హెయిర్, బ్లాక్ కావాలి అంటే దెన్ ఇండిగోది కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. బ్లాక్ హ్మ్. అవ్వడానికి హ్మ్. హెయిర్. హ్మ్. సో, బ్లాక్ ఎక్స్‌పర్ట్ ఇంట్రొడ్యూస్ చేసాం. దట్ వన్ బై వన్ ఆల్ ప్రొడక్ట్స్ మార్కెట్‌లో ఉన్నవన్నీ కూడా వన్ బై వన్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు అల్లో మాయిస్ట్ అని, అల్లో జెల్, ప్యూర్ అల్లో జెల్ అది. ఆ! అలోవెరా. అండ్ దెన్ రోజ్ వాటర్ అని, ముల్తానీ మిట్టి అని, ఇట్లా ఎల్ఎన్‌డబ్ల్యూ మాస్క్ అని, ఇది లైట్నింగ్ అండ్ వైట్నింగ్, ఇది లికోరైజ్ బేస్డ్ న్యాచురల్ 100% క్లీన్ ప్రొడక్ట్ అనమాట. అంటే బేసిక్‌గా మీరు ప్రొడక్ట్స్‌ని తీసుకొచ్చేటప్పుడు నిజంగా అందులో వర్త్ లేకపోతే ఇన్ని ఇయర్స్ ఇంత పెద్ద మార్కెట్‌లో మనం సస్టైన్ చేయటం చాలా కష్టం. ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఒక ప్రొడక్ట్‌ని తీసుకొచ్చే ముందు ఏ విషయాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటారు?
అది మామూలుగా రిజల్ట్ ఓరియెంటెడ్ అయి ఉండాలి. క్లీన్ ప్రోడక్ట్. అంటే ఏ రకమైన ప్రిజర్వేటివ్స్ లేకుండా మేము ఇంట్రొడ్యూస్ చేయగలిగేది అయి ఉండాలి. నేచురల్ ప్రోడక్ట్ అయి ఉండాలి. అందరికీ ఉపయోగపడేది అయి ఉండాలి. అండ్ అది రీజనబుల్ ప్రైస్ కూడా ఉండాలి. రైట్. సో అందరికీ అందుబాటులో ఉండే ఇది ప్రాజెక్ట్ మెయిన్ అయి ప్రధానం ఉండాలి. కదా. అవును. ఇది ప్రధానం. అంటే ఒక సెలూన్‌కి వెళ్లి వేసుకునే మాస్క్ మీద చూస్తే ఇది మొత్తం ఒక 2 బాక్సెస్ వస్తది. ఇది అంటే ఒక 20 టైమ్స్ మనం యూస్ ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో Yes. డెఫినెట్‌గా ఇది 100% రీజనబుల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. సో అయితే రీజనబుల్ కూడా ఇప్పుడు హెన్నా తీసుకుంటే దీనికంటే చీప్ హెన్నాస్ మార్కెట్‌లో ఉన్నాయి. అవును. కానీ హెన్నా అనేది క్వాలిటీ బేస్డ్. అంటే మనం ఎలాంటి క్వాలిటీ ఆఫ్ హెన్నాను ప్రొక్యూర్ చేస్తున్నామో అది ఎలా ఇస్తున్నాం కస్టమర్‌కి అనే దాన్ని బట్టి దాని క్వాలిటీ ఉంటది. ఓకే. ఇప్పుడు ఇంకొక చీప్ హెన్నా ప్రైస్ కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ తక్కువ ఉండొచ్చు. ఆ. కానీ క్వాలిటీ మీరు కంపేర్ చేసుకుంటే మీకు తెలిసిపోతది అది ఎందుకు తక్కువ ఉందని. Yes, yes. సో డెఫినెట్‌గా క్వాలిటీని బట్టి హెన్నా ప్రైస్ ఉంటది. Okay. మాది రీజనబుల్ కాదు ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ ప్రోడక్ట్ కూడా. కానీ ఈ రోజుల్లో విమెన్ ఆలోచన, కొంతమంది ఆలోచన, విమెన్ ఆర్ మెన్ ఆలోచన ఎలా ఉంది అంటే ఏదన్నా పైన కొంచెం కనిపించిందంటే స్టెప్ బై స్టెప్ ఎక్కట్లేదు, ఒకేసారి దూకేద్దామా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోదామా అనే ఒక ఆలోచన, దాన్ని ఫార్వర్డ్ థింకింగ్ అని అనుకుంటున్నారు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇలాంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారా ఈ రోజుల్లో? అయితే దీనికి ముందు ఒక విషయం మనం డిస్కస్ చేయాలమ్మా. జనరేషన్కి బ్రాటప్లో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మా జనరేషన్లో మమ్మల్ని పెంచేటప్పుడు ఎలా పెంచారంటే మీరు అన్ని చేసుకోవాలి, సంపాదించాలి, కానీ మీరు ఫ్యామిలీకి బైండింగ్ అంటే మీరు యాక్సెప్ట్ చేయాలి, ఎలా ఉన్న హస్బెండ్ కానీ ఇన్లాస్ కానీ ఫర్ గుడ్ మీ లైఫ్కి ఇంకా వాళ్ళే అనే ఒక మైండ్ సెట్తోనే అంటే పెరిగాం. ఏ పొజిషన్ లో ఉన్నా ఒక కూతురు, ఒక కోడలు, ఒక అమ్మ, ఒక భార్య వీళ్ళందరూ ఇదంతా ఫిక్స్డ్ సెటప్లోనే అదే మైండ్ సెట్తోనే పెరిగాం మేము అందరం కూడా. మా జనరేషన్ అందరూ అలాగే పెరిగారు. సో వాళ్ళకి బయటకు వెళ్ళొచ్చు, డివోర్స్ ఇలాంటివి ఏమీ తెలీదు. డిపెండ్ అయితే ఇంకా ఫర్ గుడ్ వాళ్ళ మీద డిపెండ్, వర్క్ చేసుకున్నా వాళ్ళకే తెచ్చిపెట్టాలి, ఫ్యామిలీలో వాళ్ళు చెప్పినట్టే వినాలని 90% మైండ్ సెట్ ఇదే. అప్పటికి సీఈఓలు పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా రూట్స్ ఇవే, బేసిక్ రూట్స్ వాళ్ళవి కూడా ఇవే రూట్స్ ఓకే. బేసిక్గా అందరివి కూడా. నాకు నేను అబ్జర్వ్ చేసినంత రైట్. సో ఈ రూట్స్లో పెరిగాం కాబట్టి వాళ్ళని అత్తమామలను చూసుకున్నాము, తల్లిదండ్రులను చూసుకున్నాము. అలాగే పిల్లల్ని పెంచేటప్పుడు అయ్యో మేము ఇంత ఇబ్బంది పడ్డామే, పిల్లల్ని బాగా పెంచాలి, ఈక్వల్గా పెంచాలి, ఇలా సపరేట్గా చూడొద్దు అని ఒక మైండ్ సెట్తో అందరినీ ఈక్వల్గా రేస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు బాయ్కి గర్ల్కి డిఫరెన్స్ లేకుండా నువ్వు చదువుకో, బాయ్కి ఎలా చేసి పెట్టామో నువ్వు చదువుకో, నీకు అలాగే చేసి పెడతామని పెంచాం. ఓకే. పెళ్లి తర్వాత వరకు వాళ్ళు కూడా చదువుకున్నారు, మగపిల్లల్లానే పెరిగారు. ఈ పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి వెళ్ళినప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను డాటర్కి ఇచ్చాను, కానీ కోడలు వస్తే మళ్ళీ నా మైండ్ ఏం చెప్తుంది? నేను అమ్మ నాన్నకి చేశాను, అత్తమామలకు చేశాను, కోడలు కూడా నేనే చేయాలా, మళ్ళీ కూతురికి చేశాను నేనే చెయ్యాలా? ఇది మా మైండ్ సెట్. కన్ఫ్యూజన్ ఇక్కడ వచ్చింది జనరేషన్ మధ్యలో. ఓకే. సో కోడలు అలా యాక్సెప్ట్ చెయ్యట్లేదు. కూతుర్ని పెంచాం కదా, కోడలు ఎలా వస్తుంది? ఇలాగే పెరిగి వస్తుంది. నేను కూతుర్ని పెంచినట్టే బయట నుంచి వస్తుంది, తనకి ఏ పనులు రావు. సో నేను పెడితే నేను చేసి పెట్టాలి, నేను పెట్టకూడదు అనుకుంటే వాళ్ళకి ఇంకో ఇల్లు సెటప్ చేస్తే వాళ్ళిద్దరికి పనులు రావు, వాళ్ళిద్దరికి మధ్య ఫ్రిక్షన్స్, గొడవలు. ఎక్కడైతే అత్తగారు ఎవరైతే అర్థం చేసుకొని నా పిల్లలకి ఎలా చేస్తానో కోడల్ని అలాగే చూసుకుందాం, నెక్స్ట్ జనరేషన్ అంతే అని సపోర్ట్ ఇచ్చే వాళ్ళతో తక్కువ ఉంది ఫ్రిక్షన్ నా అబ్జర్వేషన్. ఎక్కడైతే నేను అత్తని, నాకు ఇప్పుడు నా టైము నువ్వు అనేది ఉన్న వాళ్ళకి, లేదా అసలు ఆడపిల్లలే లేని వాళ్ళకి, మగపిల్లలనే పెంచిన మదర్స్కి కష్టంగా ఉంది అడ్జస్ట్ అవ్వడం. కంపారిజన్ ఎక్కువైంది. మాకు మేమే అంటే విమెన్కి విమెనే వచ్చే ఆడపిల్లలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని మాట్లాడేది మా జనరేషన్ కనిపిస్తుంది. సో ఇదేంటంటే ఒక కల్చర్ ఫ్రిక్షన్. ఆడపిల్లలకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళకి. మేమే ఇలా పెంచాం, బాయ్ లాగా పెంచాము, పెంచి ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేసి సడన్గా పెళ్ళయ్యాక నువ్వు మారమని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి స్ట్రెస్ అవుతుంది. వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా పెరిగారు, ఇండిపెండెంట్ మైండ్ సెట్తో పెరిగారు. తర్వాత సడన్గా మేము ఒక ఫ్రేమ్లో ఫిట్ చేసేసరికి వాళ్ళు కాలేకపోతున్నారు, గొడవలు అవుతున్నాయి. కానీ అదే అడ్జస్ట్మెంట్ మీరంతా అయ్యొచ్చారు. మేము అదే మైండ్ సెట్తో పెంచారు మమ్మల్ని. చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్తో పెరిగాము, మేము కష్టపడ్డాము, పడాలి, ఇది మా డ్యూటీ, ఇంతే మా లైఫ్ అనే మైండ్ సెట్తో మేము పెరిగాము, యాక్సెప్ట్ చేసాము. దాంట్లోనే నాకేమనిపిస్తుంది, మేమే లక్కీ ఏమో ఇంత చేసినా కూడా, ఎందుకంటే మైండ్ సెట్ ఉండి మా మైండ్ అంత ఇది లేదు. కానీ వాళ్ళని అలా మేము పెంచలేదు, వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, డిప్రెషన్ గో త్రూ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు కంపారిటివ్లీ అప్పుడు లేదు. మా జనరేషన్ కదా ఇప్పుడు నేను ఇంత గోత్రు అయినా నాకు ఏ రోజు డిప్రెషన్ మాత్రలు వాడి కానీ నేను అంటే ఆఫ్ కోర్స్ డెలివరీస్ తర్వాత ఒక పీరియడ్ టైంలో ఇప్పుడు నేను ఐ కెన్ మేక్ అవుట్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ అని, బట్ నేను ఓవర్కమ్ చేసుకున్నాను నాకు నేనే. ఈవెన్ నా జనరేషన్లో అలా పెంచిన నాకే
పేరెంట్స్ ఇంటి నుంచి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీకి వెళ్ళేసరికి నాకు ఊపిరి ఆక్సిజన్ తీసేసినట్టుగా ఫీల్ అయ్యాను నేను. బట్ ఐ కుడ్ రికవర్ మై సెల్ఫ్. లైఫ్తో నేను గెట్ అలాంగ్ అయ్యాను, మూవ్ అయ్యాను. సో పిల్లలు ఉన్నారని ఫైట్ ఏదో ఒక చేశారు. రీజన్తో ఫైట్ చేశాను. ఇప్పుడు నేను నా లైఫ్ నేను తీసుకున్నాను నా చేతిలోకి. నేను ఎలా కావాలో అలా నేను చేసుకోగలుగుతున్నాను, మేము పెరిగినట్టు మా పిల్లల్ని పెంచట్లా, పువ్వు అన్నట్లుగానే చూసుకుంటున్నాను. అది వాళ్ళు every మీరు అన్నట్లు generation కి డిస్టర్బ్ అయిపోతున్నారు, disturb ఫేస్ అయిపోతున్నారు. చేయలేకపోతున్నారేమో. Yes. ఇది ఇప్పుడు మెయిన్ ఇంకా రీజన్. చూస్తే నాకు గ్రాండ్ చిల్డ్రన్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా పెంచుతున్నారు వాళ్ళని. వాళ్ళకి ఏమి కొంచెం కూడా అటు ఇటు కాకుండా పెంచుతున్నారు. మేబీ దట్స్ ఫర్ గుడ్. దే మే బికమ్ మోర్ కాన్ఫిడెంట్. దాంతో ఇప్పుడు సైకాలజీ ఏం చెప్తారు, చైల్డ్హుడ్ లో చాలా జాగ్రత్తగా అవును. చూసుకుంటే దే విల్ బికమ్ మోర్ కాన్ఫిడెన్స్ వాళ్ళగా ఎదుగుతారేమో. కానీ ఆ రోజుల్లో ఏం స్టడీ లేదు, కానీ జనరేషన్ కి థింగ్స్ ఆర్ డిఫరెంట్. సో దట్స్ వై దే ఆర్ స్ట్రగులింగ్. అది వాళ్ళ తప్పని కూడా అనిపించదు నాకు. సో వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు సెన్సిటివ్గా ఉన్నారు, ప్రతిదానికి గొడవలు పడ్డము, వాళ్ళకి వర్క్ రాదు, ఎవరికి రాదు, పార్ట్నర్స్ ఇద్దరికి. సో దానివల్ల ఫ్రిక్షన్స్ న్యాచురల్లీ ఉంటాయి కదా, కంపారిజన్స్. సో మారుతున్న కాలాన్ని బట్టి మనం వెళ్ళిపోవటమే అంతే. అంతే, అందరినీ అర్థం చేసుకొని ముందుకు ముందుకు పోవడమే వెళ్ళటం. అంతే. తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక ఉపాధి కల్పించాలి అనే ఒక ఆలోచన రావటం, మనకి ప్రాఫిట్ వచ్చిందా, నెక్స్ట్ ఫ్యూచర్లో మన పిల్లలు సేఫ్ జోన్లో ఉన్నారా, ఎందుకు వేరే దాంట్లో మళ్ళీ వెళ్ళటం, అది ఎలా ఉంటుందో ఏమో, ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చిన వారు కదా, ఇలాంటి థాట్స్ ఉన్న ఆ రోజుల్లో లేదు ఒక అకాడమీని నిర్వహించాలి, దీని ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించాలి అనే థాట్ ఎట్లా వచ్చింది? ఇది యాక్చువల్గా మేము అన్ని అంటే మా అప్గ్రేడింగ్ పార్ట్ ఆఫ్ అప్గ్రేడింగ్లో అన్ని కంట్రీస్కు విజిట్ చేసేవాళ్ళం అనమాట. కంట్రీస్గా? అన్ని కంట్రీస్కి, డిఫరెంట్ ఆహా. కంట్రీస్కి ట్రావెల్ చేసేవాళ్ళం ఓకే. నేర్చుకోవడానికని, డిఫరెంట్ సర్వీసెస్ అన్నీ నేర్చుకోవడానికని. అక్కడ చూసినప్పుడు అకాడమీస్ ఎంత సిస్టమేటిక్గా ఉండేవంటే చాలా ఫ్యాసినేట్ అయ్యేవాళ్ళం. అంటే ఒక మంచి ప్రొఫెషనల్ అకాడమీ ఎలా ఉంటుంది, ఎలా టీచ్ చేస్తారు అని చూసి, అయ్యో మన దగ్గర ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంత బాగా చెప్పేవాళ్ళు కానీ, సబ్జెక్ట్ ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కానీ లేదే. అప్పుడు కోర్స్ ఎలా ఉండేయంటే ఒక సెలూన్లో ఒకరి కింద పనిచేసి సర్వీస్ నేర్చుకోవడం, మళ్ళీ బ్యూటీ సెలూన్ రన్ చేసుకోవడం, ఇంతే ఉండేది. సో ప్రాపర్ థియరీ, ప్రాక్టికల్స్, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టీచింగ్ మెథడ్స్ కానీ ఉండేవి కాదు. సో ఒక థియరీ రూమ్, ఒక ప్రాక్టికల్ రూమ్ అట్లా ఏమీ ఉండేవి కాదు. అవన్నీ చూసి ఫ్యాసినేట్ అయ్యి ఓపెన్ చేయాలి అని ఒక ఫ్యాసినేషన్ అయితే ఉండేది. అయితే ఏమైందంటే 2005లో మేము ఓన్లీ క్లినిక్స్కి, దట్ ఓన్లీ విమెన్కే కంటిన్యూ చేస్తున్నాం. అప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి మార్కెట్లోకి, బ్యూటీ ఇండస్ట్రీలోకి. వాళ్ళందరూ మెన్కి అందరికీ కేటర్ చేయడంతో మాకు అర్థమైపోయింది, ఇంకా ఫ్యూచర్ మేము ఓన్లీ విమెన్ పట్టుకుంటే మేము ఈ కాంపిటీషన్లో ఎగ్జిస్ట్ అవ్వలేము. అట్లా అని మేము ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మెన్కి సర్వీస్ ఇవ్వాలనే ఆలోచన కూడా మాకు, అంటే ఆలోచన ఎట్లా ఉంటుంది మళ్ళీ సొసైటీలో, ఫ్యామిలీస్లో అన్నది ఒక హెజిటేషన్ ఉండింది మాకు. దాన్ని మేము ఏం చేసామంటే స్మార్ట్గా అట్లా మెన్కు కూడా స్టార్ట్ చేస్తామనుకుంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ తీసుకొచ్చాం. ఒకే రూఫ్ కింద సెలోన్, అండ్ అప్పటిదాకా సెలోన్ లేదు, మళ్ళీ సెలోన్ అవే మాకు. మా రూట్ సెలోన్ అయినా కూడా మేము సెలోన్లో లేము, క్లినిక్ వైపుకు వెళ్ళాం. సో అదే బ్యూటీ కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వైపుకు వెళ్ళాం. మళ్ళీ సెలోన్ నేను కార్పొరేట్ చేసుకోవాలని మెన్కి కూడా స్టార్ట్ చేసి ఒక రూఫ్ కింద ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్, అంటే పిల్లలతో ఫ్యామిలీ వచ్చినా కూడా సర్వీస్ ఇవ్వగలగాలి అనే ఒక కాన్సెప్ట్తో ప్లాన్ చేశాం. ఇప్పుడే మాకు ఆ ప్యాషన్, ఏదైతే ట్రైనింగ్ అకాడమీ పెట్టాలనే ప్యాషన్ ఉండిందో అది కూడా ఇన్కార్పొరేట్ చేయాలని చెప్పి మేము దీనికోసమని ఒక 6 months 8 months ఆల్మోస్ట్ ముగ్గురం కూడా సిస్టర్స్ని బాంబేకి వెళ్ళి అక్కడ ఒక ఇంటర్నేషనల్ అకాడమీ ఉంటే అందులో జాయిన్ అయ్యి వి డిడ్ అగైన్ బ్యూటీ కోర్స్. ఎందుకంటే మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని స్కూల్లో కూడా, అంటే ఇండియాలో ఉన్న బెస్ట్ స్కూలు ప్లస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆల్రెడీ మేము వెళ్ళాము. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఇది బెస్ట్ ఉండాలి స్కూల్ అనే ఒక కాన్సెప్ట్తో వీ యూస్ టు ట్రావెల్ మండే టు ఫ్రైడే. మేము ముంబైలో ఉండేవాళ్ళం ఒక 6 months. సో 2 days సాటర్డే సండే వచ్చేవాళ్ళం, బిజినెస్ చూసుకునే వాళ్ళం, ఫ్యామిలీతో స్పెండ్ చేసేవాళ్ళం, మళ్ళీ మండే టు ఫ్రైడే ఫ్లైట్తో ట్రావెల్ చేసేవాళ్ళం. ముగ్గురం కూడా వీ డిడ్ కంప్లీటెడ్ ఆల్ ద కోర్సెస్ మేము షేర్ చేసుకొని. సో దట్ మళ్ళీ ప్రాపర్గా చెయ్యాలి అనేది ఒక థియరీ, ప్రాక్టికల్స్. అంటే మేము నేర్చుకున్నప్పటికీ అప్పటికి సెలూన్లో చాలా గ్యాప్ వచ్చింది కదా. సో బ్లైండ్గా చేయకూడదు, మనం ప్రాపర్గా మనం ఉంటే మా స్ట్రెంత్ వేరే ఉంటుంది. మాకు నాలెడ్జ్ లేకుండా మేము ఏది పెట్టినా మాకు నాలెడ్జ్ ఉండి పెట్టడంలో డిఫరెన్స్ వస్తుంది. సో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఇక్కడ మేము ఒక పెద్దది 5 floored కాంప్లెక్స్ సోమాజిగూడలో తీసుకొని ఒక 2 floor స్కూల్కి, ఒక ఫ్లోర్ క్లినిక్కి, ఒక ఫ్లోర్ మా అడ్మిన్ ఆఫీస్కి, ఒక ఫ్లోర్ సెలూన్కి అలాట్ చేసి ఇంటీరియర్ స్టార్ట్ చేసుకొని, ఆ ఇంటీరియర్ అవుతున్నప్పుడే మా కోర్సెస్ మేము కంప్లీట్ చేసి
దెన్ స్కూల్ స్టార్ట్ చేసాం. ఆ స్కూల్ ఎట్లా అంటే మా స్కూల్ ఇప్పుడు బ్యూటీ స్కూల్లో ప్రాపర్గా దానికి ఒక ఒక సపరేట్ స్కిన్ ల్యాబ్ లాంటిది, ఒక థియరీ రూమ్, ఒక ప్రాక్టికల్స్, ఒక లైబ్రరీ, ఒక హెయిర్ రూమ్ అన్నీ సపరేట్, ఒక నెయిల్ ఆర్ట్ రూమ్ సపరేట్గా అట్లా ఒక ప్రాక్టికల్గా పెట్టామన్నమాట. ఒక వీడియో రూమ్, ప్రొజెక్టర్ రూమ్ అట్లా నేర్చుకోవడానికి వాళ్ళకి లాకర్స్ స్టూడెంట్స్కి అట్లా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెట్టాము ఆ స్కూల్ని మేము. మనము లలిత జ్యువెలరీ యాడ్ చూస్తాం. మీరంటే నాకు స్ట్రైక్ అయింది. ఆయన యాడ్ చేసుకున్న తర్వాత మార్కెట్లో చాలా మందికి మోడల్స్కి కానీ సెలబ్రిటీస్కి కానీ ఈయన ప్రోడక్ట్ ఈయనే ప్రమోట్ చేసేసుకుంటున్నారు. ఇంకా మనతో పని లేదు. ఆయన్ని చూశాక చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇప్పుడు వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ మీరు ఆ రోజుల్లోనే మీ నలుగురు ప్రమోట్ చేసుకున్నారు. ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే ఎవరైనా ఒక సెలబ్రిటీతో చెప్పించాలి, వాళ్ళు మన మన బ్రాండ్కి వాళ్ళు ముందుండాలి, వాళ్ళు కనిపించాలని కాకుండా మీ నలుగురే కనిపిస్తారు చక్కగా. డిఫరెన్స్ ఏంటంటే దానికి మాది సర్వీస్ నాలెడ్జ్ ఉండాలి మాట్లాడేటప్పుడు కదా. క్లయింట్స్ని కన్విన్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు మేము ఇచ్చే ఆన్సర్స్ కూడా మేము ఇవ్వాలి. మోడల్తో ఇప్పించలేం కదా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తువు అనుకోండి, ఆ వస్తువుని మోడల్ వాడొచ్చు, కానీ మాది వస్తువు కాదు, మేము వీఆర్ ఇన్ కస్టమర్ సర్వీస్. సో అది మా ప్రెజెన్స్ అనేది అక్కడ రిక్వైర్మెంట్ ఉండింది. ఈవెన్ ప్రోడక్ట్స్ మీద కూడా మీ ఫోర్స్ అంటే మేము ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా సపరేట్ గా పబ్లిసిటీ ఇవ్వలేదు. మా బ్రాండ్ మీద రన్ అవుతుంది డే 1 నుంచి కూడా. మేము రూపాయి కూడా వాటి పబ్లిసిటీ మీద ఇప్పటిదాకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేదు సపరేట్ గా. సర్వీస్ లో భాగంగానే అది మూవ్ అయిపోయింది. సో దాని మీద అప్పుడప్పుడు అనుకుంటాను నేను, దాని మీద ఫోకస్ చేసి మార్కెటింగ్ మీద ఫోకస్ చేసి బాగా మేము చేసుంటే సర్వీసెస్ కంటే ఎక్కువ ప్రోడక్ట్ బాగా మూవ్ అయ్యేదని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం. ఈ సెక్టార్లో మీకు సర్వీసెస్ ఉంది, ప్రోడక్ట్స్ ఉన్నాయి, అండ్ కోచింగ్కి సంబంధించి ఉంది కదా. ఈ మూడిట్లో మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనిపించేది, ఓకే ఇది చాలా కంఫర్ట్ జోన్, ఈ జోన్ వైపే వెళ్ళుండాల్సిందా అనే థాట్ ఏదనిపిస్తుంది? లేదు, ఇవన్నీ ఒకటికొకటి ఇంటర్ రిలేటెడ్ కదా, ఏది భిన్నంగా లేదు ఇది. అవును. సో అన్ని ఒకదానికొకటి పూర్తి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్డ్ ఉన్న ఇదే. ముందు నుంచి కూడా సర్వీస్ లో పూర్తిగా నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన సాటిస్ఫాక్షన్ ఎక్కడ దేంట్లో ఎక్కువ అనిపిస్తుంది అంటే సర్వీస్ లోనే. ఆఫ్ కోర్స్ ఎక్కువ ఎంటైర్ టైం అంతా సర్వీస్ లోనే ఉంటది మాకు. ఇన్స్టిట్యూట్ ఉన్నా కూడా ఇన్స్టిట్యూట్ లో నేను వెళ్ళి టీచ్ చేసేది ఏమీ ఉండదు. ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, మంచి ప్రిన్సిపల్ ఉన్నారు, దానికి నా ఇది ఉంటుంది, నా ప్రెజెన్స్ అండ్ నా గైడెన్స్ ఉంటుంది వాళ్ళకి ఎప్పటికప్పుడు. అంతవరకే, నేను ఊరికే వెళ్ళి స్కూల్లో కూర్చొని టీచ్ చేసేది కూడా ఎక్కువగా ఉండదు. నా ప్రెజెన్స్, నా మానిటరింగ్ ఉంటుంది స్కూల్కి కంపల్సరీగా. అండ్ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి కూడా అందులో ఏవి మార్చాలన్నా, ఏవి పెట్టాలన్నా, ఏం చేంజెస్ చేయాలన్నా మా ఇదే ఉంటుంది, మా బ్రెయిన్ చైల్డ్. అవన్నీ కూడా మేము ఎక్కడికి కూడా టెక్నాలజీ సోర్స్ చేసుకోనో లేకపోతే ఇంకేది చేసింది కాదు. కంప్లీట్గా ఆల్ ప్రోడక్ట్స్ మా బ్రెయిన్ చైల్డ్. ఎస్, ఎంత సర్వీస్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నా కూడా అల్టిమేట్గా ఫైనల్గా ఆలోచించేది ఫైనాన్షియల్గా కదా. ఈ 3 సెక్టార్స్ నుంచి మీకు రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి? డిఫరెంట్ వేలో వస్తాయండి. ఇప్పుడు సర్వీస్లో మాకు రిటర్న్స్ వచ్చినా కూడా దాంట్లో ఉండే ఛాలెంజెస్, ఎక్స్పెండిచర్ అంతా దాంట్లో. ప్రోడక్ట్స్లో రిటర్న్స్ తక్కువ వచ్చినా కూడా ఛాలెంజెస్ తక్కువ, మేము దాని మీద ఫోకస్ చేస్తుంది తక్కువ. సో అట్లా. అండ్ స్కూల్ది కంప్లీట్గా అది మేము ఒకసారి ఎస్టాబ్లిష్ చేసి మంచి ఇన్స్ట్రక్టర్స్ని ఇస్తూ పోతూ ఉంటే, మానిటర్ చేస్తూ ఉంటే అది రన్ అవుతుంది స్కూల్ కూడా. స్కూల్ అన్ని అంటే మేము ఒక 5 ఫ్లోరెడ్ బిల్డింగ్లో తీసుకొని ఇప్పుడు పెట్టినా కూడా, మెయిన్ స్కూల్ ఇక్కడ ఉన్నా కూడా మా అన్ని సెంటర్స్లో కూడా బేసిక్ కాస్మెటాలజీ, అడ్వాన్స్ కాస్మెటాలజీ రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అంత ఫెసిలిటీ ఉంది, అక్కడ కూడా ఇన్స్ట్రక్టర్ లెవెల్లో అందరూ ఉన్నారు. సో కాబట్టి అక్కడ కూడా రన్ చేస్తూ ఉంటాం. ప్రతి బిజినెస్కి కాస్త ఇన్వెస్ట్మెంట్ కానీ అప్గ్రేడ్ అవటం కానీ చాలా అవసరం కదండి. సలూన్స్కి సంబంధించి కావచ్చు, లేదా క్లాసెస్కి సంబంధించి కావచ్చు, ఎలా అప్గ్రేడ్ అవుతూ ఉంటారమ్మా? ఎప్పటికప్పుడు సెలూన్లో కొత్త సర్వీసెస్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు స్టాఫ్ని ట్రైన్ చేయడము, ఇంట్రడ్యూస్ చేయడము, క్లయింట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడము, వచ్చిన వాళ్ళకి చెప్పడము, అలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాం. నాట్ ఓన్లీ సెలూన్, ఇప్పుడు నేను చెప్పిన అడ్వాన్స్ ఎస్థెటిక్స్లో కానీ, డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్లో కానీ. సో ఎక్విప్మెంట్ విషయంలో మాది ఏ కంపెనీతో కంపేర్ చేసుకున్నా హయ్యెస్ట్ అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్ని మా దగ్గరే ఉంటాయి. మేము ఇనిషియల్గా 80sలోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఐబీ ప్రో ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో మేమే. చాలా ఏళ్ళ దాకా అసలు సర్వీసే బయట అవైలబుల్ లేదు. ఓన్లీ ఇండియా అనుసుకొచ్చేవాళ్ళు. ఐబీ ప్రోబ్ అని అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ యూహెచ్ఆర్ ట్రీట్మెంట్. ఇది ఇనిషియల్గా లేట్ 80sలో ఇంట్రడ్యూస్ చేసింది మేమే. ఫస్ట్ టైం ఇండియాకి తెచ్చిన టెక్నాలజీ తెచ్చింది మేము. సో ఇది మా దగ్గర మట్టుకే అవైలబుల్ ఉంది మొన్నటి దాకా కూడా. ఒక 4-5 years నుంచి అందరూ కూడా సేమ్ సర్వీస్ ఉంది అని చెప్పి ప్యాకేజెస్ ప్రమోట్ చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు రిజల్ట్స్ తెలియదు. కొన్ని రోజులైతే, ఇంకో కొన్ని ఫ్యూ ఇయర్స్ అయితే అది బయటకు వస్తుందేమో, తెలియదు ఏం చేస్తున్నారని.
సో మా దగ్గర ఫస్ట్ నుంచి కూడా ఆథెంటికేటెడ్ ఎంతోమంది కంప్లీట్గా హెయిర్ రిమూవల్ 100% కంప్లీట్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు కొన్ని లక్షలు అని చెప్పొచ్చు, వేలు కూడా కాదు. అప్పటి నుంచి ఇప్పుడు లేట్ 80s నుంచి లెక్కలు వేసుకుంటే. సో అదే కాదు, లేజర్ కూడా లేటెస్ట్ లేజర్స్, మంచి ఎక్స్పెన్సివ్ లేజర్స్ మా దగ్గరే ఉన్నాయి. సో కంప్లీట్గా ఫైన్ హెయిర్తో సహా తీసేయగలిగే టెక్నాలజీ మా దగ్గర మట్టుకు అవైలబుల్ ఉంది. అట్లానే ఈవెన్ స్కిన్కి సంబంధించి కూడా అన్ని ఆక్సీ హైడ్రా ఫేషియల్స్ కానివ్వండి, CO2 లేజర్స్, అలాగే ఇప్పుడు వస్తున్న Q లేటెస్ట్ switch టెక్నాలజీ lasers, అంతా కూడా. అన్ని హైఫు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఓకే. సో అలాగే ఈవెన్ అడ్వాన్స్ సర్వీసెస్, డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ కూడా అన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే. డెర్మటాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు. సో మేము రిక్వైర్మెంట్ బట్టి బయటికి కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అంటే 9 to 8 ప్రతి సెంటర్లో డెర్మటాలజిస్ట్ వర్కౌట్ కాదు, వైబుల్ అవును. కూడా కాదు. క్లయింట్స్ అంతగా కూడా ఏం పే చేయరు దానికి. సో అవైలబుల్ రిక్వైర్మెంట్ ప్రకారం స్కెడ్యూల్ చేస్తూ ఉంటాం డెర్మటాలజిస్ట్ని. సర్వీసెస్ ప్రకారం స్కెడ్యూల్ చేస్తే వెళ్ళి ఆ సర్వీసెస్ చేస్తూ ఉంటారనమాట డాక్టర్. మనకి కోవిడ్ సిచ్యువేషన్లో చాలా కంపెనీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. పర్సనల్గా ఫేస్ చేసాం, లేకపోతే కంపెనీస్ పరంగా ఫేస్ చేసాం. ఆ సిచ్యువేషన్లో ఏమైనా ఇష్యూస్ని మీరు రేస్ చేశారా, ఫేస్ చేశారా? సిస్టర్తో కోవిడ్కి బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫ్రాంచైజీస్కి వెళ్తున్నాం జయ అనేసి అన్నారు. తర్వాత మాట్లాడినప్పుడు లేదమ్మా అది క్లోజ్ అయింది, ఫ్రాంచైజీకి వెళ్ళింది క్లోజ్ అయింది అనేసరికి ఎందుకు అట్లా జరిగిందని నాకు ఒక డౌట్. ఫ్రాంచైజ్ చాలా ఇచ్చామమ్మా, ఒక 10-12 సెంటర్స్ దాకా. సో కానీ క్లయింట్స్ని వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడము, అంటే ఎంతసేపు రెవెన్యూ మీదే ఫోకస్ కానీ క్లయింట్స్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడము, ఆ రెవెన్యూ వాళ్ళు సంపాదించుకున్నా కూడా మాకు పే చేసేది కూడా కరెక్ట్గా చేయకుండా బ్రాండ్ని వాడుకోవడము, ఇవి చాలా ఫేస్ చేశాము. సో క్లయింట్స్ అందరూ మాకు కాల్ చేయడము, మీ బ్రాండ్ చూసి వచ్చాం కదా మాకు ఇట్లా అవుతుంది అని. ఓకే. సో ఈ ఇష్యూస్ అన్నిటి వల్ల అందరితో మాట్లాడి అన్ని క్లోజ్ చేయడం జరిగింది. మా సెంటర్స్లో కూడా కొన్ని ఏదైతే మామూలు బ్రేక్ ఈవెన్ వరకు వస్తున్నాయో, పెద్దగా ఎక్కువ ప్రాఫిట్స్ లేనివన్నీ అట్లా రెంట్ కట్టుకుంటూ పోతే ఇదే ఎక్కువ అవుతుంది మనకి. ఎన్ని రోజులు అన్సర్టెన్ ఉంది. ఓనర్స్ కూడా కొంతమంది అసలు రెంట్ తగ్గియడానికి ఒప్పుకోక అట్లా స్టబ్బన్ గా ఉన్న ఓనర్స్ క్లోజ్ చేసాం. కొన్ని వైబుల్ యూనిట్స్ కూడా క్లోజ్ చేసాం. సుమారు ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇప్పుడు 14 బ్రాంచెస్ ఉన్నాయి, స్కూల్తో 15 టోటల్. అంటే ఏపీ అండ్ తెలంగాణ, ఏపీ అండ్ తెలంగాణ 14 బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు కదమ్మా. సుమారుగా ఎంత మంది ఎంప్లాయీస్ ఉంటారు? 300 మెంబర్స్ దాకా ఉన్నారమ్మా ఎంప్లాయీస్. అయితే ఎంప్లాయీసే కాకుండా మాకు కోర్స్ కూడా మోర్ దెన్ 1000 వరకు కోర్స్ కంప్లీట్ చేసి పీజీ లెవెల్, గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా, బేసిక్ డిప్లొమా మోర్ దెన్ 1000స్లో ఉన్నారు స్టూడెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఓన్ సెలూన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడము, మంచి పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేయడము, బ్యూటీషియన్స్ లాగా వర్క్ చేయడము, ఇట్లా డిఫరెంట్ పొజిషన్స్లో ఫ్రీలాన్సర్స్ లాగా వర్క్ చేయడము, డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు. ఓకే. సో అందరూ కూడా దే ఆర్ ఆన్ దేర్ ఓన్. ఇవి కాకుండా మేము కొన్ని స్టేట్ గవర్నమెంట్తో కూడా కొలాబరేట్ అయ్యి ఒక 4-5 మెంబర్స్ దాకా బ్యూటీ కోర్సెస్ కూడా మేము టీచ్ చేయడం జరిగింది. మీరు ఫీల్డ్లో చూసుకుంటే 30 to 40% అను స్కూల్ నుంచి వెళ్ళిన బ్యూటీషియన్సే ఉంటారు. మీకు ప్రతి చోట బెస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ మా పిల్లలే. ఓకే, రైట్. జర్నలిజంలో మాకు ఒకటి చెప్తారు, ఈటీవీ. ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా జర్నలిజానికి మనకి ఈటీవీ పునాది. అలానే బ్యూటీకి, అందానికి సంబంధించి, సెలూన్స్కి సంబంధించి నిజంగా అనుసందులు అసలు ఎటువంటి తిరుగు లేదని చెప్పుకోవచ్చేమో. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటమ్మా? ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు ఉన్నది అంటే సర్వీస్ ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేయాలనేది మాది. అండ్ బ్రాండ్ ప్రోడక్ట్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ప్రోడక్ట్స్ లెవెల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనేది ఒక ఆలోచన. మనకి వంటిల్లే వైద్యశాల అంటారు. అది హెల్త్కి సంబంధించి, అందానికి సంబంధించి, ఆరోగ్యానికి, దేనికైనా వంటింటిని మనం వాడేసుకుంటూ ఉంటాం. అలాంటిది అనూస్ అనగానే ఒక తెలుగుతనం. ఎక్కడా కూడా మనకి మన ప్రోడక్ట్ కాదే, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనవి కాదే అనిపించదు. ఏ ప్రోడక్ట్ చూసినా కూడా మనకు తెలిసినవి ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతున్నారు. అందం అంటే మీరు ఇచ్చే నిర్వచనం ఏంటమ్మా? అందం అనేది మన చేతిలో లేదు, అది పుట్టుకతో వచ్చేది. సో దాన్ని మనం అందం అని డిఫైన్ చేస్తే కొద్ది మందికి మాత్రమే పరిమితము, అది న్యాయం కాదు నా దృష్టిలో. సో అందం అనేది మనం ఎలా ఉన్నా, ఎలా పుట్టినా, ఎలాంటి కాంప్లెక్షన్ ఉన్నా, మన కళ్ళు, ముక్కు, చెవులు ఎలా ఉన్నా కూడా మనం కాన్ఫిడెంట్గా వాటిని యాక్సెప్ట్ చేసి ప్రాపర్గా గ్రూమ్ చేసుకొని మంచి ప్రజెంటబుల్గా ఉండడమే అందం. సో దానికి కొంచెం మనం ఆత్మవిశ్వాసం అనే కొంచెం ఒక పోపు వేసామనుకోండి, చక్కగా మనం షైన్ అవుతాం. సో 10 మందికి అందం అనేది డెఫినేషన్, అది నా దృష్టిలో. మనం ఎంత గ్రూమ్డ్గా, ఎంత బాగా ఉన్నాం, ఎంత నాలెడ్జ్ఫుల్గా, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అనేది అందం. బయటికి కనిపించేది అదే అంటారు. బయటకు కనిపించేది అదే, లాంగ్ లాస్టింగ్ ఉండేది అదే. చూడగానే మనకు ఫేర్గా ఉండి మంచి ఫీచర్స్ ఉంటే మనం అట్రాక్ట్ చేస్తారు, చూడగానే బాగున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళతో కొంచెం స్పెండ్ చేసినప్పుడు
మనకి రియల్ అందం తెలుస్తుంది. అలాగే ఎలా ఉన్నా గ్రూమ్డ్గా కనిపిస్తే చాలా చక్కగా అందంగా కనిపిస్తారు. డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. అలాగే మంచి ఫీచర్స్ లేవనుకున్నా కూడా మంచి చక్కటి హెల్దీ స్కిన్తో గ్రూమ్డ్ హెయిర్తో చక్కగా పాలిష్డ్గా ఎంతమంది అందంగా కనిపిస్తారు. వాళ్ళనే చూస్తూ కూడా ఉంటాం. వాళ్ళు ఏమీ ఉండదు చూస్తే మనం ఇప్పుడు చెప్పినట్టు. సో ప్రజెంటబుల్గా ఉండడం, కాన్ఫిడెంట్గా ఉండడం అనేది అందం ఎలా ఉన్నప్పటికీ కూడా. రైట్. విమెన్కి మీరు ఏం చెప్తారమ్మా? విమెన్కి ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసంతో మనం చేసేదంటే మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే దాని గురించి మనం కొంత ప్రయత్నం చేయాలి. మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఏ ప్రయత్నం లేకుండా ఉంటే మనం ఏమీ చేయలేము. Right. లైఫ్లో ఏదైనా సాధించాలంటే దానికోసం కొంత మన ప్రయత్నం అంటూ ఉంటే డెఫినెట్గా ఏదో ఒక వే దొరుకుతుంది. సో పేషెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ అచీవ్ చేసుకోవాలి. రైట్. అనూస్ అంటే ఒక ప్రోడక్ట్ కాదు, అనూస్ అంటే ఒక సర్వీస్ కాదు, అనూస్ అంటే ఒక నమ్మకం. ఇది అక్షర సత్యం. సో మీతో మాట్లాడటం అంటే మీ ఎక్స్పీరియన్స్ అంతా వినటం చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అయితే నాకు ప్రోడక్ట్స్ గురించి, సర్వీసెస్ గురించి, క్లాసెస్ గురించి డెప్త్గా తెలుసుకోవాలనిపిస్తుంది. రాబోయే రోజుల్లో వాటిని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్కారం. మై ప్లెజర్. న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి.